వెల్కమ్ టు సైరా మీడియా. నేను పవన్. రైట్, అయితే ఎల్బీ స్టేడియంలో సభ జరిగినప్పుడు ఖర్గే గారి సమక్షంలో రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. చర్చకు వస్తారా మీరు సిద్ధంగా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చింది, కేసీఆర్ వస్తారా చర్చకు, మాతోని కేటీఆర్ వస్తారా అని ఒకవైపు రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. అదే నెక్స్ట్ డే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ వస్తావా కేటీఆర్ వస్తావా అన్నగా నేను వస్తున్నా ప్రెస్ క్లబ్కి అని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో కాస్త హంగామా ఉన్నది. వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఇక్కడికి రాలేరు. మా కేటీఆర్ గారు మరోసారి సవాల్ విసిరి వెళ్ళిండు. మీరు ఎప్పుడు పిలిచినా సరే మేము కష్టంగా వస్తామని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. మనం మాట్లాడే ప్రయత్నిద్దాం వీటన్నిటి మన ఏం జరుగుతుంది రాష్ట్రంలోని విషయాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఒకవైపు దాడులు, మీడియా ఛానల్ పైన దాడులు జరుగుతున్నాయి, మరోవైపు రేవంత్ రెడ్డి సవాళ్ళు నడుస్తున్నాయి కదా, ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ముందుగా మీరు అన్నట్టు మీడియా ఛానల్ అంటే మీడియా ఛానల్ ముసుగులో ఒక వ్యక్తి ఒక పర్సనాలిటీని క్రిటిసైజ్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదని కూడా మేము భావిస్తున్నాం. మీరు నేరుగా కేటీఆర్ గారి పిక్చర్ని పెట్టేసి వీడేదో మధ్యలో తొత్తుగా వ్యవహరించి వీడేమన్నా పంపించిండా? హీరోయిన్లో ఏవైతే ముసుగులు పెట్టేసి ఏవైతే చూపిస్తుండో ఆ హీరోయిన్లను ఏమైనా కేటీఆర్ దగ్గరికి పంపించిండా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా పంపించిండా అని కూడా నేను ఇలాంటి భాష మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే ప్రజాస్వామ్యంలో కనిపించకుండా నాలుగో పదమ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు మీరు ఏదైతే వాస్తవం ఉందో అది తెలియాలి తప్ప మీరు ఈ కాంగ్రెస్ వాడు చేసిన రూమర్స్కి మీ ఛానల్లో పెట్టి దాన్ని ఏదో టెలికాస్ట్ చేయడం అనేది కూడా వాస్తవం కాదు. జర్నలిస్టులు అనేది జర్నలిస్టులో పనిచేయండి. ఈరోజు అయితే కేటీఆర్తో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా మీరు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. కేటీఆర్ సవాల్ స్వీకరించిందని రేపు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేరు. సో వీటన్నిటిని ఎలా చూడొచ్చు? అది ముఖ్యమంత్రి తెలిసిన విషయమే. ఓట్కి నోట్లో దొరికిన దొంగ కేవలం ఆనాడు నుంచి ఎదుటి వ్యక్తి పార్టీల పైన బురద జల్లాలే, నేను తప్పించుకోవాలి. బురద జల్లిండు, ఇలా పోయి ఢిల్లీలో కూర్చుండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి వచ్చాడుతుండే. 18 నెలల కాలం గడుస్తుంది కదా. మీరు ఇచ్చారు కేవలం 100 రోజులలో మేము హామీ అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి బట్టి విక్రమార్క ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం తిరిగిండు. మళ్ళీ బట్టి విక్రమార్క నన్ను వచ్చాడుతుండే ఉప ముఖ్యమంత్రి పారిపోయిండు. ముఖ్యమంత్రి ముందటి నుంచే దొంగ, మేము అదే చెప్తాము. ఎదుటి మనిషి మీద బురద జల్లి పోతాడు తప్ప చర్చకు రాడు. చర్చకు వస్తే ప్రజలకి పాలేందో నీళ్ళేందో ఖచ్చితంగా తెలుస్తుండే కదా. మీ అందరు మీడియా సమక్షంలో ఖచ్చితంగా చర్చకు వస్తుండే కదా. రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది, నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరిగింది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను. ఇవన్నీ మీరిచ్చిన హామీలపైనే కదా ఈరోజు చర్చ చేద్దామని కేటీఆర్ గారు బహిరంగంగా, అది కూడా మీరు కేటీఆర్ గారు పేరు తీసుకున్నారు. కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అని చెప్పి స్వయాన మల్లికార్జున గారు ఖర్గే గారి సమక్షంలో నన్ను సవాల్ విసిరిను. దాన్ని స్వీకరించిండు. బీజేపీకి వచ్చే దమ్ము లేదు. కిషన్ రెడ్డి వస్తాడా, మోదీ వస్తాడా అంటే కిషన్ రెడ్డికి వచ్చే దమ్ము లేదు. కేవలం 10 సంవత్సరంలో మేము అభివృద్ధి చేసినాం కాబట్టి ఆ దమ్ము మాకుంది. చర్చకి సిద్ధమైనాం. ఇక్కడ వచ్చి వెయిట్ చేసినాం. ఒక మంత్రి కూడా రాని పరిస్థితి ఈరోజు చూసాం. తిరిగి ఇప్పుడైనా ముఖ్యమంత్రి మళ్ళీ ఢిల్లీకైనా వచ్చి ఎక్కడ చర్చకి సిద్ధమన్నా కూడా కేటీఆర్ గారు రావడానికి అనునిత్యం సిద్ధంగానే ఉన్నారు.